హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ వ్లాగ్స్. ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో ఏంటంటే కరీంనగర్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు దేవాలయం గురించి అయితే మీకు తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. సో కొండగట్టు దేవాలయానికి అయితే మేము దర్శనానికి వచ్చినాము, మా చిన్నబ్బాయి నేను. సో దర్శనం చేసుకుంటూ ఇక్కడ స్థల పురాణం ఏంటి, ఇక్కడ విశిష్టత ఏంటిది అనేది పూర్తిగా అయితే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో లేట్ ఎందుకు ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే కొండగట్టు ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఈ కమాన్ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. ఒక 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు అట్లా గుట్టలోకి వెళ్తే కనుక మనకు కొండగట్టు దేవాలయం అయితే వస్తుంది. చాలా బాగుంటుంది పచ్చని వెదర్లో. నేనైతే ఇప్పుడు వర్షాకాలంలో వెళ్తున్నాను కాబట్టి చాలా బాగుంటుంది. వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము కొండపైకి ఎక్కుతున్నాము. చూడండి, కొండపైకి గుట్టల మధ్యకి వెళ్ళి అయితే మనకు రోడ్ వే అయితే చాలా బాగానే ఉంది. అయితే బస్సెస్ అయితే ఇక్కడ దాకా అందుబాటులో లేవు, అంటే రెగ్యులర్ బస్సెస్. కర్మా నుంచి జైత్యాలకు వెళ్ళే బస్సెస్ అయితే అక్కడ కొండగట్టు మనకు మెయిన్ బైపాస్లో అయితే అక్కడ దిగాల్సి ఉంటుంది. ఆ బైపాస్లో దిగేసి డైరెక్ట్ మళ్ళీ అక్కడి నుంచి ఆటోలో కానీ ఇంకేదైనా వెహికల్లో కానీ మనం కొండపైకి రావాల్సి వస్తుంది. ప్రైవేట్ వెహికల్స్ అయితే ఇలా ఈ గుట్టల మధ్యలోకి అయితే రోడ్ అయితే చాలా బాగానే ఉంది. ఈ రోడ్ వేతో అయితే మనం చూస్తున్నాం కదా, అన్ని గుట్టలు ఎక్కుకుంటూ దిక్కుంటూ అయితే వెళ్ళాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కోతులు కనిపిస్తున్నాయా? ఈ కొండగట్టుకు మెయిన్ ఏంటంటే ఇక్కడ కోతులు అయితే చాలానే ఉంటాయి, ఫుల్గా ఉంటాయి. వెళ్దాం. ఇంకా వెళ్తూ గుట్ట నుంచి అయితే మనం డైరెక్ట్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వస్తున్నాము. చూడండి, చూడండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. లోపల దాకా వెహికల్స్ పోవా అనేది అయితే చూద్దాం. మరి చూస్తున్నారు కదా, రైట్ సైడ్ నుంచి వచ్చే తవ్వగూడెం అంటే కొండగట్టు కిందికి మనం వెళ్ళే మార్గము ఇది. మనం బ్యాక్ సైడ్ నుంచి డైరెక్ట్ గుట్టల మధ్యలో నుంచి అయితే మనం పైకి వచ్చాము. ఇప్పుడు అయితే కింది నుంచి మార్గం అప్పుడప్పుడు బంద్ ఉంటుంది కాబట్టి ఈ వెనక మార్గం అయితే ఎప్పటికీ ఓకే ఉంటుంది. సో మనం అందుకే ఈ మార్గం ఎంచుకొని ఈ మార్గం ద్వారా అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, ఆ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. ముందుగా మనం కార్లో వచ్చాం కదా, కార్ను పార్కింగ్ చేసుకుందాం. కార్ను పార్కింగ్ చేసుకున్న తర్వాత పైకి వెళ్దాం. అక్కడ ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయో ఏమున్నాయో పూర్తిగా స్టెప్ బై స్టెప్ నేను చూస్తూ మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. ముందుగా అయితే వెళ్దాం. మేము శనివారం వచ్చాము, అందుకే ఈ పార్కింగ్ అనేది మొత్తం ఫుల్గా ఉంది. సో చూడండి, ఎక్కడ చూసినా వెహికల్స్ అయితే ఉన్నాయి కదా. చూద్దాం మనకు పార్కింగ్ ఎక్కడ దొరుకుతుందో, మనం ఎక్కడ పార్కింగ్ చేయాలో. సో చాలా పెద్దగా ఉంటుంది పార్క్ ప్లేస్ కూడా. ఇదంతా మనకు మెయిన్ రోడ్లో ఉంది. ఇంకా మనకు రైట్ సైడ్లో చూస్తే అదంతా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో కూడా మనం వెహికల్స్ అవి పెట్టుకోవచ్చు. లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ అనేది ముంగట అది షాపింగ్ కాంప్లెక్స్. మనం కొండగట్టు టెంపుల్ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మనకు ఎదురుగా అయితే ఈ షాపింగ్ కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది. ఏమన్నా మనం షాపింగ్ చేయడానికి అయితే ఉంటుంది. సో మనం కార్ అయితే పార్కింగ్ చేద్దాం. కార్ పార్కింగ్ చేసిన తర్వాత అయితే మనం లోపలికి వెళ్దాం. అక్కడ మీకు కోనేరు, కొత్త కోనేరు, పాత కోనేరు, మునుల గుహ, భైరవ దేవాలయం కూడా ఉంటుంది. ఇంకా సీతమ్మ బావి కూడా ఉంటుంది. అది ఇప్పుడు ఓపెన్ ఉందో లేదో చూడాలి. స్టెప్ బై స్టెప్ మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మనం ఎలా చూడాలి ఏంటి అనేది ఇక్కడ మీకు స్థల పురాణం కూడా నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ మనం ఫస్ట్ కార్ అయితే పార్కింగ్ చేసుకుందాం. కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత అయితే మనం ముందుకు వెళ్ళేసి కార్ పార్కింగ్ చేసిన తర్వాత మనం గుట్టపైకి ఎక్కుంటూ వెళ్ళంగానే మనకు ఒక్కొక్కటి మనకు కనిపిస్తుంది. సో దాన్ని చూసుకుంటూ అయితే మీకు అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏంటి దాని స్థల పురాణం ఏంటి అనేది పూర్తిగా అయితే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా అయితే మనం కార్ అయితే పార్కింగ్ చేద్దాం. సో ఇక్కడికైతే గేట్ వేసారు కదా, ఈ గేట్ నుంచి లోపలికి కొన్ని విఐపి వెహికల్స్, మన గౌడ్ ఆఫీసర్ వెహికల్స్ అయితే అవి పైకి వెళ్తాయి. ఇక నార్మల్గా మనలాగా ప్రైవేట్ వెహికల్స్ అన్నీ అయితే మనం ఇక్కడ ఈ గ్రౌండ్ ఉంది కదా, ఈ గ్రౌండ్లో మనం పార్కింగ్ చేయాల్సి వస్తుంది. సో పార్కింగ్ అయితే చేద్దాం, పైకి వెళ్దాం. చూస్తున్నాం కదా, కార్ పార్క్ చేసిన తర్వాత ఈ చెట్టు దగ్గర నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాల్సిందే ఉంటుంది. సో ఇక్కడ మనకు చూడండి, ఇవన్నీ బండలు, కొండరాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ కొండరాళ్లకు హనుమంతుని అయితే కలర్ఫుల్గా ఫొటోస్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ప్రధాన ఆలయంకు దారి అని ఉంది కదా, సో ఈ మార్గం ద్వారా అయితే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ముందుగా మనం ఈ స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందాం. అప్పట్లో రామాయణ కాలంలో లక్ష్మణుడు యుద్ధ సమయంలో మూర్ఛపోయినప్పుడు సంజీవిని మూలిక తేవడానికి సంజీవిని పర్వతం తీసుకురాగా ఒక కొండ భాగం అనేది ఈ కొండపైన పడడం వల్ల ఇది కొండగట్టుగా అయితే పేరు వచ్చిందని చెప్పి ఇక్కడ వాస్తవ్యులు చెప్తారు. సో అది ఈ యొక్క స్థల పురాణము. మనం ముందుకైతే వెళ్దాము. ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఈ టెంపుల్ యొక్క పూర్తి విశిష్టత, లోపల టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు పూర్తిగా స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మొన్న రీసెంట్లీ మనకు పవన్ కళ్యాణ్ కూడా వారాహి తన యొక్క ప్రచార వెహికల్కి అయితే పూజ చేసుకోవడానికి ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడికే వచ్చి ఇక్కడ పూజ చేసుకొని ఇక్కడ నుండి అయితే ప్రచారం అనేది స్టార్ట్ చేశాడు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇదే కొండగట్టులో అయితే ప్రచారం అయితే చేశాడు. టెంపుల్ అయితే మనం ముందుగా వెళ్దాము. భూతప్రేత పిశాచాలు కూడా భయపడే క్షేత్రంగా అయితే ఈ కొండగట్టు ఆలయం ప్రచారంలో అయితే ఉంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా కానీ ఎవరికైనా దయ్యాలు పట్టినాయి అంటారు కదా, దయ్యాలు పట్టాయి, అంత గాలి సోకింది, అంత ఇటు చేస్తుండు అని మన తెలంగాణ దానిలో అంటారు కదా. సో అలాంటి వాళ్ళు చాలా అంటే చాలా నమ్మదగిన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి కొందరు ఈ కోనేరులో స్నానం చేసి ఇక్కడ ఒక దేవుని దర్శనం చేసుకుని నిద్ర చేస్తే వాళ్ళకి ఏమున్నా కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నా ఏమున్నా కానీ తక్కువ అవుతాయి అని చెప్పి ఇక్కడ వాస్తవ్యులు అయితే చెప్తున్నారు. సో అదే టెంపుల్ ఎంట్రన్స్. దానికంటే ముందు ఇక్కడ ఈ స్థల పురాణ ప్రకారం ఇక్కడ ఒక పాత కోనేరు అయితే ఉంటుంది. ఈ పాత కోనేరు అయితే మీకు ఇప్పుడు అది అందుబాటులో అయితే లేదు, అక్కడ నీళ్ళు కూడా ఏం లేవు. అది మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అందుకే మనం ముందుగా ఈ పాత కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం. చూడండి, టెంపుల్కు స్టార్టింగ్లోనే మనం రైట్ సైడ్గా ముందుకెళ్తే కనుక ఈ పాత కోనేరు అయితే కనిపిస్తుంది. అప్పట్లో ఎవరు ఇక్కడ వాటర్ అనేది కాకుండా ఆర్టిఫిషియల్గా 365 రోజులు ఇక్కడ మనకు వాటర్ అనేటివి ఉంటుండే. ఈ వాటర్ ద్వారా ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఈ స్నానాలు అవి చేసుకొని దర్శనానికి అయితే వెళ్తుండే. కాలక్రమేణా జనాలు భక్తుల రద్దీ పెరిగితో ఇక్కడ ఏం చేశారేమో కానీ ఈ పాత కోనేరుని అయితే మూసివేయడం జరిగింది. మూసివేయడం అంటే ఇక్కడ అంటే ఇక ఇవి వాడుకలో లేకుండా అయిపోయింది. అంటే భక్తుల రద్దీ ఎక్కువైంది కనుక సో ఈ వాడుకను అనేది తక్కువ చేసేసి ఆ కొత్త కోనేరు అనేది కొంచెం పెద్దగా అయితే ఆర్టిఫిషియల్గా చేసి అయితే ఇప్పుడు వాడకంలోకి వచ్చింది. కొండగట్టుకు అంజన భక్తులు చాలా ఎక్కువ అయ్యారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే కొంచెం పెద్దగా అయితే కొత్త కోనేరుని అయితే నిర్మించారు. సో ఇది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, అంత కలర్ఫుల్గా అయితే చాలా బాగుంటుంది. సో మా చిన్నబ్బాయి అయితే ఫోటో దిగుతుండని చెప్పి నేను చూపిస్తూ ఒక వీడియో అయితే తీశాను నేను. మా చిన్నబ్బాయి చూసారా ఎలా స్టైల్గా నిల్చున్నాడో, చాలా క్యూట్గా ఉంటాడు. లోపలికి వెళ్దాం. సో ఇది టెంపుల్ యొక్క లోపలి భాగము. ఇక్కడ చూస్తున్నాం కదా, అక్కడ అగ్నిదీపం అయితే వెలుగుతూనే ఉంది. అగ్నిదీపం నేను దండం పెట్టుకొని అయితే వస్తాను. వచ్చిన తర్వాత మీకు ఈ చుట్టూ అయితే తిరిగి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటనేది టెంపుల్ లోపల భాగంలో ఎలా ఉంది ఏంటనేది చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. సో వెళ్దాం పదండి. సో ఇదే మనం జనరల్ లైన్కి అయితే మనం వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము. జనరల్ లైన్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, ఇదంతా లోపల భాగం. మనకు ఈ రైట్ సైడ్లో మనకు కనిపిస్తున్నారు కదా, ఇదే జనరల్ లైన్, అంటే ఫ్రీ లైన్ ఇది. ఈ ఫ్రీ లైన్లో ఇలా వెళ్ళైతే మనకు దర్శనానికి అయితే వెళ్తారు. చూడండి, ఈ అయితే హనుమాన్ టెంపుల్కి అయితే మనకు చూస్తున్నాం కదా, రామ లక్ష్మణుడు సీత విగ్రహాలు కూడా మనకు సాక్షాత్తు మంచిగా కళ్ళకు కట్టినట్టుగా అయితే ఎంత చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి. చూడండి, ఇది ఆంజనేయుని దేవాలయం యొక్క వెనుక భాగం. ఈ ద్విముఖ ఆకారంలో ఉన్న ఈ ఆంజనేయ స్వామి దేవాలయం అయితే చాలా పవర్ఫుల్ దేవాలయం. సో ఇక్కడికి చాలామంది లక్షల పబ్లిక్ అయితే ఇక్కడికి వస్తుంటారు. చాలా బాగుంటుంది. చూడండి, ఇది వెనుక భాగము, టెంపుల్ యొక్క వెనుక భాగము. చూడండి ఎంత చాలా బాగుందో. ఈ కళ ఆకృతి అనేది అప్పట్లో నిర్మితం చేసేది. ఇప్పట్లో ఇవన్నీ చేయడానికి చాలా ఖర్చుతో కూడుకున్నవి, కానీ ఇలా చేయడానికి కూడా సాధ్యపడని విధంగా అయితే ఆనాటి శిల్పులు అయితే చెక్కడం అయితే జరిగింది. నాకు ఇవి చాలా బాగా అనిపించింది. చూడండి, ఆ కళ నైపుణ్యం. ఈ రోజుల్లో అయితే ఇలాంటి కళను నైపుణ్యాన్ని తీసుకొచ్చే వాళ్ళు చాలా అరుదుగా అయితే ఉన్నారు. చాలా తక్కువ ఉన్నారని నేనైతే మీకు చెప్తున్నాను. సో పదండి బయటికి వెళ్దాం. సో బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మీకు చూస్తున్నాం కదా, మీకు ముందు స్టార్టింగ్లోనే చెప్పాను కొత్త కోనేరు అనేది ఒకటి ఆర్టిఫిషియల్గా నిర్మాణం చేశారని చెప్పి. సో ఇదే వెళ్తున్నాం మనం. ఇక్కడ కొత్త కోనేరు అయితే కట్టడం జరిగింది. టెంపుల్ నుంచి మనం ఇప్పుడైతే మా అబ్బాయి ఫోటో దిగానని చెప్పాను కదా, అక్కడి నుంచి వెళ్ళి రైట్ సైడ్లో వస్తే ముందుగా అయితే మనకి కొత్త కోనేరుని అయితే ఏర్పాటు చేశారు. చాలా బాగుంటుంది కొత్త కోనేరు. చూడండి, చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. భక్తులు ఎంతమంది వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా అన్ని సకల సౌకర్యాలు అయితే ఈ కొత్త కోనేరులో అయితే నిర్మాణం చేశారు. చూడండి, వాటర్ పరంగా కానీ, ఈ బట్టలు ఎండేసుకోవడానికి కానీ, స్నానం గదులు, మళ్ళీ బట్టలు మార్చుకోవడానికి ఆడవారికి సపరేట్గా మగవారికి సపరేట్గా అనేది ప్రతి ఒక్కటి అనేది చాలా మనకు అందుబాటులో మంచిగా అయితే మనకి ఇక్కడ అరేంజ్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. పాత కోనేరు కొంచెం అంటే చిన్నగా ఉండేది, కొంచెం ఇబ్బందిగా ఉండేది. కాకపోతే ఇది కొంచెం చాలా పెద్దగా నిర్మాణం చేశారు. చాలా బాగుంది. చూడండి, ఇదే కొత్త కోనేరు. నాకైతే చాలా నచ్చింది. సో ఈ కొత్త కోనేరు పక్కనే మనకు మునుల గుహ ఉంటుంది, అక్కడికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మనం కొండగట్టు లోపల ఎలా ఉందో చూసినాము. కొత్త కోనేరు చూసినాం, పాత కోనేరు కూడా చూసినాము. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మునులు తపస్సు చేసిన గుహ కూడా ఉంది. ఇక్కడ మునులు తపస్సు చేసే గుహ, ఆ గుహకి అయితే మనం ఈ నుంచి వెళ్ళాలి. అక్కడ మనకు బోర్డు కూడా రాసి ఉంది.
సో అక్కడికి వెళ్దాం, ముళ్ళు తపస్సు చేసిన గుహకి వెళ్దాం రండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా శ్వేత గెస్ట్ హౌస్. శ్వేత గెస్ట్ పక్కపట్టు ఇక్కడ మునుల గుహలకు దారి అని చెప్పి ఇక్కడ అయితే మనకు సైన్ అయితే పెట్టి చూస్తున్నారు కదా. సో ఇంకోటి చూసుకున్నట్టయితే ఇక్కడ కొత్త కోనేరు అయితే, అక్కడ ఒకటి పాత కోనేరు ఆర్టిఫిషియల్గా అయితే మనకు అది అప్పటి కాలం నుంచి అదైతే ఉంది. ఇది కొత్తగా కొంచెం దీన్ని మెరుగుపరిచి దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. వెళ్దాం, మనం మునుల గుహకి అయితే వెళ్దాం. మునుల గుహ అయితే ఘోరంగా ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మునుల గుహ అయితే లోపలికి అది ఘోరంగా ఉంది. కాకపోతే ఇక్కడ అంతా మలమూత్ర విసర్జనలు చేశారు. ఇక్కడికి వెళ్ళడానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. అప్పటి కాలంలో ఇక్కడ మునులు అయితే తపస్సు చేసేవారు. సో మనం బ్యాక్ టు సీతమ్మ బావి దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, ఇప్పుడైతే మనం బేతాళం టెంపుల్కి అయితే వెళ్దాం. కొండగట్టు క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఈ బేతాళుడు. ఈ బేతాళం టెంపుల్కి అయితే మనం వెళ్దాం. ముందుగా ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, బేతాళుని దర్శనం చేసుకున్న తర్వాతే కొండగట్టుకు దర్శనం చేసుకోవాలి, అంజన ఆలయానికి దర్శనం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఈ స్థల పురాణం అయితే చెప్తుంది. సో ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే భక్తులు ఉంటారో ఇక్కడ కోళ్ళు మేకలు అవి కోసుకొని అయితే తింటారు. సో కిందికి వెళ్ళి కూడా తింటారు, పైన కూడా కొంచెం తీసుకొని సైడ్లో అయితే తినడానికి అయితే చూస్తున్నారు. సో చూడండి, కోతి కనబడుతుంది కదా, కోతిలో అయితే ఇక్కడ కొండగట్టులో చాలా బాగుంటాయి. ఇక్కడ బేతాళం టెంపుల్ దగ్గర మీకు ఇంకొక విశిష్టత అయితే ఉంటుంది. మీకు ఆ విశిష్టతను మేము చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో మేము అక్కడికి తీసుకెళ్తాను, అక్కడ చూపిస్తాను. ఈ బేతాళం టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్లో ఒక పెద్ద బండ అయితే ఉంటుంది. ఈ బండకు మనం ఏదైతే మనసులో ఏదైతే అనుకొని ఒక కాయిన్ అయితే అక్కడ పెడతాం అనుకోని, ఆ కాయిన్కు ఒకవేళ మనం అనుకున్న కోరిక అయితే నెరవేరింది అనుకో, మనకు ఆ కాయిన్ అనేది అలాగే అత్తుకుంటుంది. ఒకవేళ అది కొంచెం లేట్గా నెరవేరుతుంది, లేకపోతే నెరవేరని కోరిక ఉంటుంది కదా, అది కాయిన్ అనేది అనుకోకుండా కింద పడిపోతుంది. దీంతోపాటు ఆ బండరాయికి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా, ఎలాంటి ఈ గాలి సోకింది, ఈ దయ్యం పట్టింది అది అంటారు కదా. సో చూడండి, అక్కడ బండరాయి కాడ వాళ్ళు జనాలు ఉన్నారు కదా, అలా దాన్ని ఆనుకొని అయితే ఈ బేతాళుని ప్రార్థిస్తారు. మనసులో అంజనా జపాన్ని చేసుకుంటూ ఆ బేతాళుని అయితే ఆనిస్తారు. సో చూడండి, నేను కూడా వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం దాని విశిష్టత ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూసాకైతే నేను వెళ్ళాను. సో చాలా బాగుంది. సో నాకు కూడా కొంచెం పీస్ఫుల్గా అనిపించిందని చెప్పి నేను వచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఇది ఈ కొండగట్టు ఆలయ యొక్క విశిష్టత. దీని తర్వాత మనం సీతమ్మ బావి దగ్గరికి అయితే వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కాకపోతే అయితే ఇంతకుముందు మేము ఒక సెక్యూరిటీని అయితే అడిగాము. సీతమ్మ బావి కొంచెం లోపలికి ఉంది, అక్కడ సెక్యూరిటీ అలౌడ్ చేయట్లేదు అయితే అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే బ్యాక్ టు ఇక హోమ్ అనే చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇది కొండగట్టు ఆంజనేయ టెంపుల్ యొక్క విశిష్టత. ఇక్కడ చూడండి, కోతులు కొంచెం ఆ ఫుడ్ గురించో ఏంటో కానీ కొన్ని దొరకక ఫైటింగ్స్ అనేది చేసుకుంటున్నాయి. మా చిన్నోడైతే చాలా భయపడ్డాడు వీడియో తీస్తూ. సో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి నేను ఈ ఫోన్ అయితే కెమెరా అయితే తీసుకొని నేను తీయడానికి అయితే ప్రయత్నం చేశాను. సో ఇది ఫ్రెండ్స్ కొండగట్టు వ్లాగ్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మనం తిరుగు ప్రయాణం అయితే సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, అందరూ బాగుండాలని కోరుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, కొండగట్లో మనం ఎక్కడ చూసినా అయితే మనకు కోతులు అయితే చాలానే కనిపిస్తాయి. కొంచెం వెహికల్స్ వచ్చే వాళ్ళు మాత్రం జాగ్రత్త వెళ్ళి రండి. వీలైతే కోతులకి ఏమైనా తీసుకొచ్చి తినిపించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే వాటికి ఎవరు ఇక్కడ పెట్టే వాళ్ళు అయితే లేరు కదా. సో ఏదున్నా కానీ మనమే పెట్టాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది కొండగట్టు ఆలయ చరిత్ర యొక్క విశిష్టత. సో చాలా పురాతనమైన విశిష్టత ఇక్కడ చరిత్ర అయితే మనకు కొండగట్టు టెంపుల్ అయితే ఉంటుంది. సో మీరు ఇటు సైడ్ కొండగట్టు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇప్పటివరకు అయితే ఎవరైతే దర్శనం చేసుకోలేరో కంపల్సరీ దర్శనం అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలం టైంలో అయితే ఇంకా ఈ గుట్టల మధ్యలో చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది. నేను మా చిన్న అబ్బాయి అయితే ఇద్దరం వచ్చాము మేము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా యొక్క ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను మోటివేట్ అయ్యి ఇంకా మంచి వీడియోలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.